సో చాలా రోజుల తర్వాత మనమైతే ఒక లాంగ్ ట్రిప్కి వెళ్ళబోతున్నాం. లాంగ్ ట్రిప్ అంటే అసలు ఒక రోజులో మనం ఎంత లాంగ్ వెళ్ళగలం అనేది చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి 500 కిలోమీటర్స్ దూరంలో టిప్ ఆఫ్ కెనడా అని ఒక ప్లేస్ ఉంటుంది. సో ఆ టిప్ ఆఫ్ కెనడా దగ్గరికి మేము వెళ్ళి మళ్ళీ ఇస్తాం. సో టోటల్ మొత్తం వచ్చేసి మనకు అటు ఇటుగా ఒక 1000 కిలోమీటర్స్ అయితే కవర్ అయింది. సో మనం విత్ ఇన్ స్పాన్ ఆఫ్ లైక్ 12 అవర్స్లో మన ఈ ట్రిప్ అంతా కంప్లీట్ చేస్తాం. సో మనకి అసలుకే మనకు రెంటల్ కార్ ఇచ్చారు చూసావా. సో మనకి ఈ మెస్ట్ సి క్లాస్ ఇచ్చారు. సో ఈ సి క్లాస్తో మనం ఎంత మ్యాక్స్ కిలోమీటర్స్ చేయగలము అంత మ్యాక్స్ కిలోమీటర్స్ మొత్తం ఒకసారి చేసేస్తాము. సో ఇదైతే నీకు ఎంత లాంగ్ వెళ్ళినా కానీ ఇది లోపల ఏమనిపించట్లేదు, ఎందుకంటే చాలా కంఫర్ట్గా ఉంది, సీటింగ్ కంఫర్ట్ ఉంది, డ్రైవింగ్ క్వాలిటీ చాలా స్మూత్గా ఉంది. సో దీంతో మనం నెక్స్ట్ 5 days, బికాస్ నేను మండే లోపు అంతా సార్ట్ అయిపోయింది, అప్పుడు ఇచ్చేస్తాం. ఎంత వీలైతే అంత లాంగ్ డిస్టెన్స్లో కార్ తిప్పేస్తాం అనమాట. అలాగే మేము చాలా రోజులు వెళ్ళాలనుకుంటున్నాం ఈ ప్లేస్కి. సో మేము వెళ్ళాల్సిన ప్లేస్ అని 5 days 4 daysలో వర్క్ అయిపోయిన తర్వాత మనం అంతా వెళ్ళడానికి ట్రై చేస్తాం. సో ఎప్పుడైతే మనం టిప్ ఆఫ్ కెనడాకి వెళ్తున్నాం, సో దారి మొత్తం మీరు మాతో పాటు వస్తే మీరు మొత్తం చూపిస్తాను. సో నేను లక్ష్మణ్ ఇద్దరం వెళ్తున్నాం. సో మీరు కూడా మాతో పాటు టిప్ ఆఫ్ కెనడాకి రండి. లెట్స్ గో. సో మనమైతే ఇప్పుడే పీటర్బోర్డ్ నుంచి స్టార్ట్ అయ్యాం. సో లాస్ట్ మూమెంట్లో ప్లాన్ చేంజ్ అనమాట. సో ఫస్ట్ టిప్ ఆఫ్ ద కెనడా వెళ్దాం అనుకున్నాం కదా. సో లాస్ట్ మూమెంట్లో ఏంటంటే టిప్ ఆఫ్ ద కెనడా పార్క్ 7 o'clock కల్లా క్లోజ్ అయిపోయింది అనమాట. సో మేము వెళ్ళేసరికి 5 hours డ్రైవ్ చూపిస్తుంది. సో పార్క్ మూసేసిన తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ డిసప్పాయింటింగ్గా వెనక్కి వస్తే బాగుండదని చెప్పేసి ఆ ప్లాన్ ఎల్లుండికి షిఫ్ట్ చేసాం. సో ప్రజెంట్ అయితే నా ఫేవరెట్ నయాగరా ఫాల్స్కి వెళ్ళబోతున్నాను అనమాట. నయాగరా ఫాల్స్ నేను ఇప్పుడు చాలాసార్లు వెళ్ళాను, కానీ ప్రతిసారి నాకు ఎందుకో నయాగరా ఫాల్స్కి వెళ్ళాలనిపించింది. సో మనైతే ఇప్పుడు చూడొచ్చు. సో నయాగరా ఫాల్స్ మనకి అటు ఇటుగా 261 kilometers ఉంది. అలాగే అరైవల్ టైం వచ్చేసి 6:30, అలాగే డ్రైవ్ వచ్చేసి 3 hours 22 minutes. సో బేసికలీ మిసిసాగాలో అక్కడ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ట్రాఫిక్ ఉంది. సో మనం దాని తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్గా నయాగరా ఫాల్స్ వెళ్ళిపోతాం. సో కార్లో ఫ్యూయల్ కూడా అటు ఇటుగా హాఫ్ ట్యాంక్ ఉంది కాబట్టి చూడొచ్చు. సో ఈ కార్ ఏమైందంటే హైవే మీద వెళ్ళేటప్పుడు మనకి కొంచెం మైలేజ్ మంచిగా ఇచ్చింది. సో ఫ్యూయల్ కొంచెం దారిలో ఎక్కడైనా కాస్కోలో ఆగి ఫ్యూయల్ కొట్టించుకుందాం. సో ఇప్పుడైతే మనం డైరెక్ట్గా 401లో డ్రైవ్కి వెళ్ళబోతాం అనమాట. సో హైవే ఎక్కిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు అసలు రోడ్ ఎంత బిజీగా ఉంటుందో చూపిస్తాను. సో మనమైతే ఇప్పుడు 401 మీద వచ్చాం అనమాట. సో ఈ 401 అంటే ఏంటంటే వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిజియెస్ట్ హైవే. సో ఎంత బిజీ ఉంటుంది మీకు చిన్న శాంపుల్ చూపిస్తాను. సో మీరు అవతల వైపు లైన్ చూడొచ్చు కదా, మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో. ఫ్రమ్ ద లాస్ట్ 2-3 kilometers ఆ లైన్ అంతా అంతే పైలప్ అయిపోయింది, అంటే మొత్తం ట్రాఫిక్ లాగిపోయింది. మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు, మీ కళ్ళకు కనిపించే దగ్గర ప్రతి దగ్గర కార్లు అయితే ఆగిపోయి ఉన్నాయి అనమాట. సో మా లైన్ కూడా మూవ్ అవుతుంది, కానీ కాన్స్టెంట్ 100 speedలో వెళ్తా ఉంది అనమాట. కానీ అవతల పక్క లైన్ చూసారా, ఒక్క చిన్న మిస్టేక్ ఎక్కడ జరిగినా కానీ అలా వే అంతా ఆగిపోయింది అనమాట. సో దీన్ని 401 అంటారు, 401 ఎక్స్ప్రెస్ హైవే. సో ఈ హైవే మీద నువ్వు వెళ్ళాలంటే నువ్వు అసలు ఎక్కడ డబ్బులు కట్టక్కర్లేదు. సో దీనికి ఆల్టర్నేట్గా ఇంకో హైవే వేశారు, సిటీ అవుట్స్కట్స్ నుంచి ఉంటుంది. సో దాన్ని మనం 407 అంటాము. సో దాని లోపలికి వెళ్ళాలంటే నువ్వు పే చేయాలి. సో మన ఇండియాలో టోల్ ప్లేస్ అలా ప్లే చేస్తామో అలా పే చేయాలి. అలా వెళ్తే నీకు ట్రాఫిక్ ఉండదు. కానీ ఇది పీక్ అవర్ కదా, పీక్ అవర్లో చూడొచ్చు. కానీ ఇందా మీకు చూపించా 1 minute క్రితం ఆగిపోయింది. సో ఇంకా మొత్తం అంతే వెళ్ళిపోతుంది అనమాట ట్రాఫిక్ అంతా. సో ఇప్పుడు హ్యూజ్ ట్రాఫిక్తో ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి నయాగరా ఫాల్స్ వెళ్తాం. సో నయాగరా ఫాల్స్ దాకా మొత్తం మనం ఒకటే హైవేలో వెళ్తాం. మనం మిసిసాగా దాటాక మనకి ఇంకో హైవేలో డివైడ్ అవుతాం అనమాట. సో ఈ రోడ్ అంతా నీకు ఎప్పుడు చూసినా ఫుల్ బిజీ ఉంటుంది, మార్నింగ్ టైమింగ్స్ అలాగే ఈవినింగ్ టైమింగ్స్. మధ్యలో అంతా నైట్ టైమ్, మిడ్ నైట్ అలాంటప్పుడు అయితే ఈ రోడ్ అంతా చాలా ఖాళీగా ఉంటుంది. సో దీనికి హైవే ఆఫ్ హీరోస్ అంటారంట. సో నాకు చాలా రీసెంట్గా తెలిసింది హైవే ఆఫ్ హీరోస్ అంటే ఏంటంటే నేను కొంచెం తెలిసిన వాళ్ళని అడిగాను. సో వన్స్ అపాన్ ఎ టైమ్ ఈ కంట్రీ వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఏమైనా జరిగినా కానీ బెల్విల్ అని ఒక ఊరు ఉండిద్ది అనమాట మా సిటీకి అవతల. సో అక్కడి నుంచి వాళ్ళు చనిపోయిన సోల్జర్స్ కానీ వాళ్ళ బాడీస్ కానీ అన్నీ ఈ హైవే మీద అలా తీసుకెళ్తారు. సో అందుకే దీన్ని హైవే ఆఫ్ హీరోస్ అని పేరు పెట్టారు అనమాట. సో ఆ మిలిటరీ వాళ్ళకి చిహ్నంగా. సో ఈ రోడ్ అయితే చాలా మందికి చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. కొంచెం బిజీ ఉంటుంది కానీ చాలా నీకు కన్వీనియంట్గా ఉంటుంది అనమాట ట్రావెల్ చేయడానికి. సో మనం నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్లీ హోప్ఫుల్లీ మనం డైరెక్ట్ నయాగరాకి వెళ్తాం. నయాగరాకి వెళ్ళి నయాగరా ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మనం ఆల్మోస్ట్ నయాగరా క్లోజ్ అవుతాం అనగా ఇక్కడ ఒక చిన్న కాస్కో ఉండిద్ది అనమాట. సో మేము కాస్కోలో ఫ్యూల్ కొట్టేస్తాం, ఎందుకంటే అక్కడ కొంచెం ప్రీమియం ఫ్యూల్ కొంచెం ప్రైస్ తక్కువ ఉండేదని చెప్పి కాస్కోలో కొట్టేస్తాం. సరే అలాగే వచ్చాం, ఎప్పుడు టిమ్స్లో ట్రై చేస్తాం కదా అని చెప్పేసి ఏదో చాయ్ స్పాట్ అని ఉంది, చాట్ స్పాట్. సో రెస్టారెంట్ మొత్తం చూడడానికి చాలా బాగుంది, చాట్ స్పాట్ అని. కానీ ఈ టీ పెట్టింది అనమాట. టీ పెడితే టీ లోపల మొత్తం ఆలికల్ స్మెల్ వస్తుంది. ఇలాచి పౌడర్ వేస్తారు, ఇలాచి పౌడరా? మరి దరిద్రం ఉంది. అబ్బో డిజాస్టర్ అసలు. చిన్న ఎట్లా కూడా తాగాలి. సో తాగేసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా నయాగరా ఫాల్స్ ఒక 30 minutes ఉంటుంది. నయాగరా ఫాల్స్కి వెళ్ళి పార్కింగ్ చేసుకొని నయాగరా ఫాల్స్ దగ్గరికి వెళ్దాం.
సో మనం ఇప్పుడే మొత్తం డ్రైవ్ చేసుకుంటే ఒక 250 కిలోమీటర్స్ పీటర్బోర్న్ నుంచి నయాగరా ఫాల్స్ వచ్చాం. సో నా ముందు మీకు వాటర్ కనిపిస్తుంది కదా, సో ఈ వాటర్ కనిపించేదంతా నయాగరా ఫాల్స్ అనమాట. సో బేసిక్గా అది యూఎస్ఏ కానీ నుంచి అలా వాటర్ పారుతూ వచ్చింది. మేము ద క్లోజెస్ట్ డిస్టెన్స్ వచ్చాం. అంటే ఎందుకంటే ఇక్కడ వాకింగ్ చేయడానికి వచ్చాం. ఇక్కడ వాకింగ్ ట్రాక్ అంతా బాగుంది. సో వాకింగ్ చేయడానికి ఇంత దూరం వచ్చాం అనమాట. సో ఇలా నడుచుకుంటూ వెళ్తాం. మెయిన్ నయాగరా ఫాల్స్ దాకా వెళ్ళి నయాగరా ఫాల్స్ ఎలా క్లోజప్ చూద్దాం అనమాట. సో బేసికల్లీ పీటర్బోర్న్ వాకింగ్ చేయొచ్చు, కానీ అక్కడ వాకింగ్ చేస్తుంటే జనాలు ఎక్కువ ఉంటారు. సో ఈ నయాగరా ఫాల్స్ ఇప్పుడు ఈ టైంలో ఎవరు రారు కాబట్టి సో టెంపరేచర్ కూడా నార్మల్గా ఉంది. మేము వెరీ లైట్ వెయిట్ టీషర్ట్ వేసుకున్నాం. ఈ టీషర్ట్ వేసుకొని మనం ఇప్పుడు వాకింగ్ చేస్తాం నయాగరా ఫాల్స్ పక్కన. సో ఇలా ఒక 2-3 మంత్స్కి ఒకసారి వాకింగ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటి టైంలో వస్తే నీకు నువ్వు తప్ప ఎవరు ఉండరు. సో బేసికల్లీ మనం చూడొచ్చు కదా, నీ చుట్టూ కనిపించే వాళ్ళు ఎవ్వరు లేరు అనమాట. మొత్తం ఎంటీ ఉంది. సో ఇదంతా వాకింగ్ ట్రాక్. సో మనం ఇదంతా వాకింగ్ చేసుకుని నయాగరా ఫాల్స్ చాలా క్లోజ్గా వెళ్దాం. ఇంతకన్నా క్లోజ్గా ఎవరు వెళ్ళరా అన్నది అంత స్పాట్గా మనం ఇప్పుడు నయాగరా ఫాల్స్ దగ్గర తీసుకెళ్తాం. సో బేసికల్లీ మనకి ఇక్కడ నుంచి వాటర్ కనిపించేస్తుంది. కిందికి వెళ్ళి టచ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు ఎందుకు మనం అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూద్దాం. మనం ఇప్పుడు నయాగరా ఫాల్స్లో అతి క్లోజెస్ట్ ప్లేస్కి వచ్చాం అనమాట. మీరు చూడొచ్చు, మనం ఆల్మోస్ట్ నయాగరా ఫాల్స్ మీద టచ్ చేస్తున్నాం. సో మనం షూతో టచ్ చేద్దాం. సో బేసికలీ అలా ఫాల్స్ అలా కింద పడిద్ది అనమాట. ఇదంతా నయాగరా ఫాల్స్ అలా జారుకుంటూ ఇలా వచ్చి అలా కింద పడిద్ది. సో మనం ఇంతకన్నా క్లోజెస్ట్ పాయింట్ ఇంక వెళ్ళలేము. సో ఇక్కడ నుంచి మనం అలా నడుచుకుంటూ వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చాక నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మీకు ఒకటి చూపిస్తాను. సో బేసికల్లీ మీకు అక్కడ పక్షి కనిపిస్తుంది కదా, ఐ థింక్ ఇక్కడ మనం జూమ్ చేయొచ్చు, జూమ్ ఆప్షన్ అట్లా. కానీ అయితే సింగిల్ లెగ్ మీద నిలిచింది అనమాట. అంటే ఒకే కాలు ఉంది దానికి, ఒక్క కాలు నిలిచింది. నాకు తెలిసి గోప్రోలో కనిపిస్తుందో కనిపించట్లేదు, కానీ మాత్రం ఒక్క కాల్లో నిలిచింది అనమాట. సో ఇదంతా వాటర్, అవి కనిపించే అన్ని హోటల్స్, క్యాసినోస్, అంటే నయాగరా వ్యూ కనిపించడానికి చాలా క్రేజీ ఉంటుంది. సో మనం ఇందా అక్కడికి వెళ్ళాం కదా, సో అలా నడుచుకుంటూ వాటర్ పోయి అలా కింద పడిద్ది. కిందదే మెయిన్ స్పాట్ అనమాట. మనం ఇజ్జికి వెళ్ళి చూద్దాం మొత్తం. మనమైతే నయాగరాకి వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ పాయింట్ వచ్చాము. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఎక్కడ చూసినా మనకి ఉన్నాయి కదా ఇవన్నీ హోటల్స్ అనమాట. ఈ హోటల్స్ నుంచి మనకి నయాగరా ఫాల్స్ వ్యూ అంతా క్లియర్గా అనిపించింది. సో ఇప్పుడు ఫుల్ రష్ ఉంటుంది అనమాట. ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అయింది కదా, సో జనాలు రావడం మానేశారు. బేసికలీ చాలా తక్కువ మంది వస్తున్నారు. సో మనమైతే నయాగరా ఫాల్స్ చూడొచ్చు. సో బేసికలీ మనం అక్కడికి వెళ్ళాము కదా, అలా వాటర్ ఫాల్స్ వచ్చి అలా కింద పడతాయి. ఆ కార్నర్ కనిపిస్తుంది కదా, ఆ కార్నర్ నుంచి పెద్ద సీక్రెట్ అంతా నయాగరా ఫాల్స్ అనమాట. సో మనం ఫ్రంట్ వ్యూ నుంచి చాలాసార్లు చూసాం. సో బ్యాక్ వ్యూ నుంచి చూస్తున్నాం. మీరు చూడవచ్చు, ఎప్పుడు చూసినా ఇక్కడ ఫుల్గా జనాలు ఉంటారు ఎక్కడ చూసినా. కానీ ఇవాళ ఫస్ట్ టైం మొత్తం ఎంటీ ఉంది. తిప్పి కొడితే కనీసం 10 మంది కూడా లేరు. కనీసం లెక్కేస్తే ఒక 8 మెంబర్స్ ఉన్నారు. సో అదనమాట నయాగరా ఫాల్స్ ఆఫ్ ద ఫైనెస్ట్ డెస్టినేషన్స్ అనమాట. ఇది వరల్డ్ వండర్స్లో లేదు, కానీ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్ టు విజిట్. కానీ ఎవరన్నా వస్తే మొత్తం కెనడా వస్తే తప్పకుండా ఈ నయాగరా ఫాల్స్ చూడొచ్చు. సో మనం చాలా క్లోజెస్ట్ పాయింట్లో ఉన్నాం. ఇంతకన్నా క్లోజెస్ట్ పాయింట్ ఇంకా నయాగరా వెళ్ళాలంటే మనం జస్ట్ దాని లోపల జంప్ చేసి వెళ్ళాలి. నాకు ఎప్పుడు అనిపిస్తుంది దూకి ఈత కొట్టాలని. అన్ఫార్చునేట్లీ మనం ఈత కొట్టలేము. అక్కడ ఫ్లో చాలా ఫాస్ట్ ఉంటుంది. మీకు కానీ ఫ్లో చూడొచ్చు, వేవ్స్ కొట్టుకుంటూ వెళ్తుంది. మనం దగ్గరికి వెళ్ళి ఒకసారి నయాగరా ఫాల్స్ మొత్తం చూద్దాం. సో ఇప్పుడైతే మనం నయాగరా ఫాల్స్ ఫ్రంట్కి వచ్చేసాం. టైం వచ్చేసి అటు ఇటుగా మనకి 7:44 అవుతుంది. కానీ ఇప్పుడే చలి స్టార్ట్ అయింది. ఇప్పుడు చలి, ఎందుకంటే వాటర్ దగ్గరికి వచ్చాం కదా, సో చలి క్రేజీ ఉంది. సో మీరు చూడొచ్చు, ఇది మొత్తం నయాగరా ఫాల్స్. కనిపించేదంతా నయాగరా ఫాల్స్. మన టాప్లో ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా క్రేజీగా ఉంది. సో అక్కడ నయాగరా ఫాల్స్ ఉంటుంది. పక్కనే ఇంక బిజినెస్ అన్ని కామన్ అనమాట. బిజినెస్ రెస్టారెంట్స్ ఉంటాయి. సో ఎవరైనా నయాగరా ఫాల్స్ వచ్చిన వాళ్ళు అలా హోటల్లో స్టే చేసి ఒక నైట్ అంతా ఈ నయాగరా ఫాల్స్ వ్యూ అంతా చూసేసి దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోతారట. మనమైతే ఇంక స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాం, ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి 4 hours డ్రైవ్ ఉంది. సో ఇంటికి వెళ్ళేసి మీద కంటిన్యూ చేద్దాం. సో మనమైతే వీడియో ఎండ్కి వచ్చేసాం. సో నయాగరా నుంచి మనం బ్రాంప్టన్ వచ్చేసరికి అటు ఇటుగా మనకి ఇప్పుడు టైం అయితే 10:18 అవుతుంది అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది లేదు. సో టైం వచ్చేసి 10:18 అవుతుంది. సో ఎప్పుడు ఒకే దగ్గర తింటాను అనమాట. సో ఇక్కడ రెస్టారెంట్ ఉండేది హైదరాబాద్ కేఫ్ అని చెప్పేసి. సో నేను ఎవ్రీ సింగిల్ టైం ఇక్కడ వచ్చి మటన్ బిర్యానీ తింటాం. సో ఈ మధ్య మొత్తం బయట తగ్గించేసాం అనమాట. జస్ట్ ఓన్లీ వన్స్ వారానికి ఒకసారి 2 weeks ఒకసారి బయట తింటున్నాం. ఒకప్పుడు చాలా ఫ్రీక్వెంట్ తినేవాళ్ళం అనమాట. ఇక్కడ నుంచి ఇంకో 2 hours డ్రైవ్ ఉండిద్ది. 2 hours డ్రైవ్ వెళ్తే ఇంటికి వెళ్తాం. సో 12. సో ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాం. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.